కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చంద్ర చేపట్టిన మహాపాదయాత్రకు అద్భుత స్పందన లభించింది. క్షేత్రస్థాయిలో జనం పడుతున్న ఇబ్బందులను పాదయాత్ర ద్వారా తెలుసుకున్నామని కోరుకంటి చంద్ర చెబుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆయన మండిపడుతున్నారు. హస్తం పాలనలో ప్రజలు అరిగోస పడుతున్నారంటున్న కోరుకంటి చంద్రతో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత కోరుగంటి చందర్ చేపట్టినటువంటి పాదయాత్ర సఫలీకృతమైంది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొండపోచమ్మ సాగర్ ద్వారా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా చందర్ చేసినటువంటి పాదయాత్రను అభినందిస్తూ ఇక్కడి ప్రజల చైతన్యాన్ని కూడా ఆయన కొనియాడడం జరిగింది. ఈ సందర్భంగా చందర్ గారు మనతో మాట్లాడాలనుకున్నారు. అసలు మొత్తంగా ఈ 180 కిలోమీటర్ల పాదయాత్ర ఎలా సాగింది, ఆయన అబ్జర్వేషన్స్ ఏమిటి, మొత్తంగా ఈ ప్రాంతంలో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ మెదక్ జిల్లా సిద్దిపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన అబ్జర్వ్ చేశారు. వాటికి సంబంధించి ఆయనతో ఒకసారి మాట్లాడడం. చంద్ర గారు, మీరు ఒక మహత్తరమైనటువంటి పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. దాదాపు 180 కిలోమీటర్ల పాదయాత్రని విజయవంతంగా పూర్తి చేసుకుని ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా మీ లక్ష్యం మీరు నెరవేరింది అనుకుంటున్నారా? ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక విషయాల మీద మీరు ప్రస్తావించడం జరిగింది. ఎట్లా జరిగింది? ప్రజల స్పందన ఎట్లా ఉంది? 100% మా లక్ష్యం నెరవేరింది. 180 కిలోమీటర్ల పాటు మొట్టమొదలుగా మా గోదావరికి ఎండిపోయినటువంటి గోదావరిని ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి చూపించి ఈ గోదావరి ఎండిపోవడానికి గల కారణం ఈ కాంగ్రెస్ పార్టీ, కరువు అంటేనే కాంగ్రెస్ అని చూపించి అక్కడున్నటువంటి పరిస్థితులను మేమక్కడ బెస్తవాళ్లను, గంగపుత్రులను అనేక మందిని అడిగినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిండుకుండలాగా గోదావరి ఉండే, మా కుటుంబాలకి జీవనోపాధి ఉండే, మేము బతికేటువంటి వాళ్ళం. ఇలా మా జీవితాలు ఎండిపోయినాయి, మా కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి ఈ గోదావరి ఎండిపోవడం మూలానని ఆ కుల వృత్తిని నమ్ముకునేటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు. మేము అలాగే వస్తున్నటువంటి క్రమంలో మాకు ఇక్కడ పెద్దపల్లికి వచ్చేసరికి అక్కడున్నటువంటి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించేటువంటి పరిస్థితి ఉండేది. మాకు పెద్దంపేట గ్రామస్తులు గాని, జనగామకు సంబంధించిన వాళ్ళు గాని, గోలివాడ గ్రామస్తులు గాని వాళ్ళందరూ కలిసి గోదావరి ఉన్నప్పుడు మేము అక్కడి దాంట్లో నుంచి వెళ్ళి మోటార్లు వేసుకొని పంటలు పండించుకునేటువంటి వాళ్ళం. ఇలా ఎండిపోయింది మా గోదావరి అని చెప్పేసి అన్నారు. సింగరేణి కార్మికులు 10 రోజులకు మాకు నీళ్లు ఇస్తున్నారు. ఈ 10 రోజులలో మురికి నీరే మాత్రమే ఫిల్టర్ చేసి ఇస్తున్నారు. మేమంతా మినరల్ వాటర్ కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి వచ్చిందని ఆ పరిస్థితి అక్కడ చెప్పారు. తీరా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి మేము గర్రెపల్లికి వచ్చేసరికి గర్రెపల్లిలో ఒక కుటుంబం, రైతు కుటుంబం, మొన్నటికి మొన్న కరెంటు ఊకే కట్ అయినప్పుడు పోయి వాళ్ళు కరెంటు వేసుకోవడానికి పోతే ఒక రైతు కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ ఆ మోటార్ను షాక్ తగిలి చనిపోయినటువంటి పరిస్థితిని కూడా వాళ్ళ కళ్ళారా చెప్పడం జరిగింది. ఇట్లా అక్కడి నుంచి వెళ్ళి మేము కొంత దూరం రాగానే మిడ్ మానేరు చూసినాం. మిడ్ మానేరులో మొత్తం ఎండిపోయి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ మిడ్ మానేరు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి అక్కడి నుండి సుందిల్లా, అన్నారం నుంచి లిఫ్ట్ చేసి, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసి మిడ్ మానేర్లో లిఫ్ట్ చేస్తే మిడ్ మానేర్ అంతా కూడా నిండుకుండలాగా ఉండేది అని వాళ్ళందరూ కూడా చెప్తూ గోసపడుతున్నారు. అసలు మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కొడగండ్ల, మన ఇక్కడ గజ్వేల్కు వచ్చేసరికి దుద్దేడ దాటిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఒక రైతు కనకయ్య అని చెప్పేసి రైతు, నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే పొలాన్ని మంచిగా పండించుకొని మాకు పంట మంచిగా వచ్చేది, అది ఇలా ఎండిపోయింది, ఆవులు మన గేదెలు తింటా ఉన్నాయి, మా పరిస్థితి ఘోరంగా ఉన్నదని చెప్పేసి ఏడుస్తున్నటువంటి పరిస్థితిని కూడా మేము కళ్ళారా చూసినాం. ఇక్కడ ఏ రైతును కదిలించినా, ఎవరిని కదిలించినా కూడా అందరు కూడా సేమ్ అదే మాట చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మా 15 నెలల్లో మా రైతుల గురించి నీళ్ల కోసం గాని, కరెంటు కోసం గాని ఎక్కడ కూడా పట్టించుకోలేదనేదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మేము ప్రత్యేకంగా మా తెలంగాణ ఉద్యమ మహానాయుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ల కోసం ఎటువంటి కార్యాచరణ తీసుకున్నాడు, మిషన్ కాకతీయ ఏ విధంగా దాన్ని తీసుకొని ప్రతి చెరువును తవ్వించిండ్రు, అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఏ విధంగా నీళ్లు ఇచ్చిండ్రు,
కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఏ విధంగా రైతులకు పొలాలకు నీళ్లు అందినటువంటి విషయాలను ఆ ప్రాజెక్టు ఎంత తొందరగా చేసిండు, అవి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని బ్యారేజీలు, ఎన్ని సొరంగాలు, ఇవన్నింటినీ కూడా పాంప్లెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇలా ప్రజలలో ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏ సందర్భం వస్తే ముందబెడదామనేటువంటి నిర్ణయంతోనే ప్రజలను ఇంత మోసమా, ఇంత దగనా, ఎన్నికల సమయంలో ఒకటి మాట్లాడతారు, ఇప్పటికీ ఆ నాయకుడు పత్త వస్తలేడు, కనిపిస్తలేడు, ఇలా గోదావరి ఎండిపోయింది, దానికోసం ఉల్టా మాట్లాడుతున్నారు అసెంబ్లీలలో అని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడుతుంది అనుకుంటున్నాను? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భారతదేశంలోనే కేసీఆర్ గారికి చాలా గొప్ప పేరు వచ్చింది. ఎన్నికలలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతి ఒక్కరు కూడా చూసి, ఆ నీళ్లను చూసి, అదంతా చూసి కేసీఆర్ గారు పెద్ద విజన్ ఉన్నటువంటి నాయకుడు, భవిష్యత్తులో నీళ్ల ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతో ఉన్నారని ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తున్నటువంటి క్రమంలో ఆ కాళేశ్వరంలో మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అసలు ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు రాలేదు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కూలిపోయింది అనేసరికి ప్రజలు ఒక్కసారి షాక్లోకి అయిపోయారు. 5 రోజులు ఎలక్షన్ కూలిపోయిందని చెప్పగానే అయ్యో కూలిపోయిందా అని వాళ్ళు వచ్చి మాట్లాడినటువంటి అబద్ధం ప్రజలు నమ్మేసిండ్రు. అయ్యో కేసీఆర్ ఇంత అడ్జేసిండు అనే సందిగ్ధంలోనే ఈ యొక్క ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. మరి గెలిచిన తర్వాత మేము ఆడినటువంటి అబద్ధాన్ని నిజం చేయాలి కదా అనే ఉద్దేశం కొద్దే ఆ ప్రాజెక్టును ముట్టడం లేదు, ఆ ప్రాజెక్టులో నీళ్లు ఆపడం లేదు. మరి 15 నెలల్లో నిజంగా వాళ్లకు కేసీఆర్ మీద కోపం లేకపోతే, బీఆర్ఎస్ పార్టీ మీద కోపం లేకపోతే రైతులను ఎందుకు ఎండబెడుతున్నారు? ఇలా నీళ్లు నింపొచ్చు, గొప్పగా ఆ ప్రాజెక్టును చేయొచ్చు, రైతులకు అందరికీ కూడా నీళ్ళు ఇవ్వచ్చు, తాగునీరుకి, పరిశ్రమలకు అన్నిటి కూడా నీళ్లు ఇవ్వచ్చు. ఇలా నిండుకుండలా ఉన్నటువంటి గోదావరి నేనే పడవల పోటీలు చేసినటువంటి సందర్భం. అయితే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రాజెక్టును చేసిండ్రు కాబట్టే ఇవాళ ఆ ప్రజలకు మేము వివరిస్తే ప్రజలందరూ అయ్యో నిజమే ఇది తప్పు జరిగింది, 15 నెలలు అయినాయి కదా, మరి ప్రాజెక్టులో పిల్లర్ ఖరాబ్ అయితే రిపేర్ చేసేటువంటి సామర్థ్యం లేదా? వీడేం ముఖ్యమంత్రి, వీడేమో ఈ ప్రభుత్వం నడుపుతున్నాడు, ఒక పిల్లర్ చేయలేడా? ఈయన 250 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్విండు, గొప్పగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండు, ఎక్కడనో ఒక మూలకు ఉన్నటువంటి ఒక పిల్లర్ విషయంలో ఇంత ఈ కక్ష సాధింపా అని ఇలా ప్రజలందరూ అంటా ఉన్నారు. దీనికి తప్పకుండా తగిన మూల్యం ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెల్లించుకోక తప్పదు. చివరిగా మీరు ఈరోజు కేసీఆర్ గారిని కలిసిండ్రు, పరిస్థితులన్నీ చెప్పిండ్రు, ఆయన ఈ గొప్ప ప్రసంగం కూడా చేశారు, దాని పట్ల మీ స్పందన? కేసీఆర్ గారు మొదటి నుంచి వెళ్ళి ఒకటే చెప్తా ఉంటారు, కత్తి ఒకరికి ఇచ్చి కొట్లాడు అని అంటే ఎవరు కొట్లాడతారు? మనకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసమే జన్మించినటువంటి మహానాయకుడు, కారణ జన్ముడు. అటువంటి నాయకుడిని కాదనినాక ఏం చేస్తాం? ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయి, ఇవన్నీ అంటే మేము ఏం చేయగలుగుతాం? చాలా మంది వచ్చి నన్ను అంటున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడి అసలు ఎలక్షన్ల సమయంలో మేము 2,000 ఇస్తే వాడు 4,000 ఇస్తాననగానే వానికి ఓటేసి ఇప్పుడు 3,000 ఇస్తా వాడు ఇస్తలేడని మళ్ళా నా దగ్గరికి వచ్చి చెప్పి ఇదంతా. అందుకే ప్రజలు, తెలంగాణ ప్రజలు సోయిగా ఉండాలి. ఆనాడు నిజాం పాలనలో, సమైక్య పాలనలో కూడా ఇటువంటి కుట్రలే జరిగినాయి. మన అస్తిత్వాన్ని కాపాడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కొట్లాడేటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం మాత్రమే. ఇవాళ కోరుకంటి చందర్ ఇక్కడ గోదావరి నీళ్ల కోసం కొట్లాడుతూ ఉన్నాడు. మరి గెలిచిన ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఎందుకు ఆ నిండుకుండలాగా చేయలేకపోతున్నాడు? ఎందుకు కోరుకంటి చందర్ చేసినట్టు పడవల పోటీలు పెట్టలేకపోతున్నాడు? ఎందుకు ఆ మురికి నీళ్లను తాగిపిస్తున్నాడు అని అలా మాట్లాడుతూ ఉంటే నిజంగా మా ప్రజలను, మా వాళ్ళందరికీ కూడా నిజమే ఎన్నికల సమయంలో నిర్లక్ష్యం చేసినాం. మనము ఒక్కొక్కలము కేసీఆర్ లాగా పనిచేసి ఉంటే ఇటువంటి రిజల్ట్ వచ్చేది కాదు కదా అనేది అందరిలో మనసులలో తాకేటువంటి విధంగా కేసీఆర్ గారి ప్రసంగం ఉన్నది. తప్పకుండా రాబోయేటువంటి కాలంలో బీఆర్ఎస్ తప్పకుండా నాయకత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా గోదావరి కలకలలాడుతుంది, పర్వలు తొక్కుతుంది, తొక్కేటట్టు తప్పకుండా కేసీఆర్ గారు చేస్తారనేటువంటి విశ్వాసం ఉన్నది. ఇది మనకి ఇక్కడ చందర్ గారు చెప్తున్న విషయం. ఈ 180 కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేము ప్రత్యక్షంగా చూశాం. చాలా దీనమైనటువంటి పరిస్థితులు ఇవాళ మళ్లీ తెలంగాణలో వచ్చాయి. ఈ పరిస్థితులు మారాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల్లో మళ్లీ
బాగు జరుగుతుందనే ఒక ఆలోచన ప్రజల్లో ఇప్పుడు వచ్చిందని, అదే అంశాన్ని కేసీఆర్ కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగిందని, అనాది నుంచి తెలంగాణపై అనేక కుట్రలు జరుగుతున్నాయి. నిజాం కాలం నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో కూడా ఇట్లాంటి కుట్రలే జరిగాయి. ఇప్పుడు కూడా అట్లాంటి కుట్రలే మళ్లీ జరుగుతున్నాయి. ఆంధ్ర వాళ్ళు మళ్లీ తెలంగాణపై ఆధిపత్యం చెలాయించడం కోసం వచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇట్లాంటి కుట్రల్ని ఛేదించి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ ను ప్రజలు మళ్లీ ఓన్ చేసుకోవాల్సిన ఒక అనివార్య పరిస్థితి వచ్చిందని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. ప్రజలు జాగరూకతతో ఉండాలి, సోయితో ఉండాలి. సోయితో ఓట్లు వేస్తేనే ప్రజల భవిష్యత్తు కూడా బాగా ఉంటుందని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సందేశం పట్ల కూడా స్ఫూర్తివంతంగా ఉంది. రామగుండం ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, నాయకులు కూడా ఒక స్ఫూర్తిని అందుకుని వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, ఎర్రవల్లి.